ఎస్పెషల్లీ సంఖ్యాశాస్త్రము, ఇటు ఆస్ట్రాలజీ, ఈ రెండు కూడా మనము కలిపి చెప్పడం కూడా జరిగింది. సో నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఏంటిది, నెంబర్ 9లో జన్మించినటువంటి వారికి లక్కీ ఏమిటి, ఇట్లా అన్ని ఎవ్రీథింగ్ కూడా మనము ఖచ్చితంగా కూడా చేస్తున్నాం కనుక. సో అది వారి వారి పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఇప్పుడు నెంబర్ 1 1వ తారీఖు, మనకు 10వ తారీఖు, 28వ తారీఖు జన్మించినటువంటి వారు ఈ 2026లో వివాహం చేసుకోవద్దు. ఒకవేళ చేసుకునే పరిస్థితి ఉంటే మాత్రము 1కి 10 సార్లు చెప్తున్నా, 1కి 10 సార్లు మీరు సెకండ్ ఒపీనియన్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ విధంగా సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారో ఆ విధంగా నా దగ్గరికి అయినా రండి, సెకండ్ ఒపీనియన్కి అయినా పర్వాలేదు. కానీ లేదా మీకు నచ్చినటువంటి వారితో చూపించుకోండి, జాగ్రత్తగా ఉండండి. పరిహారం సూచిస్తారా? జాతకంలో లగ్నము ఒకవేళ వారి దశ అంతర్దశలు ఎట్లున్నాయో చూడాలి మనం, దాన్ని బట్టి పరిహారం ఏమున్నది, లక్ష్యం ఉన్నాం. ఇప్పుడు మనకు ఉదాహరణ బ్లాక్ రిలేటెడ్ ఒక క్లాత్ తీసుకొని అందులో చక్కగా ఒక లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. అందులో చక్కగా కూడా ఒక 9 స్పూన్ల రాళ్ళ ఉప్పును వేసి ఒక 4 మేకులను పెట్టాలి. పెట్టి దీన్ని మూటగా కట్టి ఎక్కడ వెలుతురు రాని చోట దీన్ని పెట్టాలి. పారే నీటిలో పారేయాలి 11వ రోజు నాడు. ఇది విశేషంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఖచ్చితంగా మగవారు కానీ ఆడవారు కానీ, ఆడవారైతే కళ్ళకు కాటుక పెట్టుకోవాలి, మగవారైతే కాటుకను బొట్టుగా లైట్గా ధరించాలి. దానిపై కాస్త రెడ్ కలరు కుంకుమ ధరించుకున్నా కూడా విశేషమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కానీ, నెగిటివ్ ఇంపాక్ట్ కానీ, జాతకంలో రాహువు యొక్క ఎనర్జీ అనేటువంటిది వీరికి వస్తుంది. రాహు నీచంగా ఉన్న ఎనర్జీ వీరికి వస్తుంది. అంటే ఇదొక పరిహారం. ఇలాంటి లక్ష్యం ఉంటుంది. కానీ మీ బ్లడ్ గ్రూప్ మీదే, నా బ్లడ్ గ్రూప్ నాదే. అవునా కదా? ఇక సంక్రాంతి అంటే అసలైన పండుగ సినిమా పండుగే ఉంటది. సో సినిమాలు ఈసారి 5 సినిమాలు వస్తున్నాయి. హడావుడి మామూలుగా లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ది, అట్లాగే మెగాస్టార్ చిరంజీవి గారిది, రవితేజ, ఇంకొక 2 చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి, ఒక 5. మరి పోటీలో ఏ సినిమా పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ముందుగా మన మెగాస్టార్ది చెప్పుకుందాం. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా, ఎందుకంటే సినిమా మన శివశంకర వరప్రసాద్. అవును, తప్పకుండా చిరంజీవి గారి యొక్క సినిమా 100కు 200% సూపర్ హిట్ గా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఖచ్చితంగా ఇది మళ్ళీ సినిమా హిట్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం అవసరమైతే. సూపర్. ఇక రాజా సాబ్, ఇప్పటి నుంచో అభిమానులు వెయిటింగ్. రాజా సాబ్కు కొంచెము ఒక అంటే బానే ఉంటుంది, ఉండదని కాదు. ఎందుకంటే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ తో మళ్ళా పంచాయతీ మన కనుక పర్వాలేదు. సినిమా బానే రెండో స్థానంలో నిలుస్తుంది అంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వస్తాయి, అంత ఎవ్రీథింగ్ ఫైన్. కానీ సినిమాలో కొంచెం లైట్ గా మనకు ఇబ్బంది కలిగించేటువంటిది కానీ, అంటే కొంచెం బలం తక్కువ ఉంది అంతే. లైట్ అంటే ఫ్యాన్స్ సినిమా, ఫ్యాన్స్ కోసమే సినిమా అంటారా? లేదా ఫ్యాన్స్ కోసం సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ 100% ఇష్టపడేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కొన్ని మాత్రము కొంచెం బలం తక్కువగా ఉంది, గురుబలం తక్కువగా ఉంది ఇంతే. చిరంజీవి సినిమాకు గురుబలం ఎక్కువ ఉంది, ప్రభాస్ గారి సినిమాకు గురుబలం తక్కువ ఉంది. అంటే నేను చిరంజీవి ఫ్యానో లేకపోతే లైక్ అదో అని కాదు, జనరల్ గా మీరు ఎవరి ఫ్యానో మాకు తెలుసు. వారికి ఇప్పుడు సినిమాలు లేవు కాబట్టి కనుక ఖచ్చితంగా, ఎందుకంటే చిరంజీవి గారికి పంచమాత గురువు అద్భుతంగా ఉండడం జరిగింది కనుక గురుబలం అద్భుతంగా ఉన్నది. ఖచ్చితంగా బాగుంటుంది. కొంచెం రాజా సాబ్కు గురుబలం కొంచెం తక్కువ అనిపిస్తుంది. మరి మాస్ మహారాజా రవితేజ, భర్త మహాశైలకు విజ్ఞప్తి అని 65% పర్వాలేదు. అవునా? 65%. అంతే, రైట్. అనగనగా ఒక రోజు అని ఒక సినిమా వస్తుంది. వీళ్ళు వాస్తవానికి హడావిడిగా ఇంతమంది ఒకసారి రాకుండా కొంచెం గ్యాప్ తీసుకుంటే నవీన్ పొలిశెట్టిది, అది మంచి కామెడియన్. కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపోవు. అవునా? వాస్తవానికి ఎందుకంటే నారి నడమమురారి అని శర్వానంద్ కూడా వస్తున్నాడు. నవీన్ పోలిశెట్టి గారిది ఏమిటి అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటే అయిపో వీళ్ళిద్దరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద సునామీలు ఇవి 2 కూడా. ఈ సునామీలలో వాస్తవానికి అది ఇక కష్టమే.
ఓకే. సో కనుక మొత్తానికి చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా సో నిలుస్తారు. విన్నర్ ఈజ్ ఖచ్చితంగా. చిరంజీవి. ఖచ్చితంగా రైట్. రాజయోగం ఎవరికి? ఇక ఆయనది అంటారా రాజయోగం కూడా? చిరంజీవి గారిదా? ఆ, చిరంజీవి గారికి గురుబలం ఉంది, ఓకే. పంచమ గురువు ఎక్సలెంట్ గా ఉంది, ఖచ్చితంగా కొడుతున్నాడు, అందులో నో డౌట్. రైట్. ఇప్పుడు 8వ నెంబర్ ప్రమాదంలో ఉందన్నారు, 1వ నెంబర్ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోవడమే బెటర్ అన్నారు. అట్లా ఇంకేమున్నాయా మిగతాయి కూడా ఏమన్నా ఇబ్బందికర? నెంబరు 1, నెంబరు 10, 28 వారు వివాహము చేసుకునే క్రమములో 8వ తారీఖు సంబంధించినటువంటి వారిని గాని, 17వ తారీఖు జన్మించినటువంటి వారిని గాని, 26వ తారీఖు జన్మించినటువంటి వారిని గాని చేసుకోకుండా ఉంటే చాలు. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం వివాహం చేసుకోకండి. 8వ తారీఖు వాళ్ళు అయితే ఆగండి. ఈ లింక్ ఉందా? సో అయితే 8వ తారీఖు వాళ్ళకి పెళ్లి కూడా చేసుకోవద్దు. 8వ తారీఖు వాళ్ళు నెంబర్ 8 వచ్చేటువంటి, ఇందాక నేను ఏం చెప్పానంటే 1వ తారీఖు, 17వ తారీఖు, 28వ తారీఖు, అంటే టోటల్ నెంబర్ 1 వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు 8వ తారీఖు వచ్చేటువంటి వారిని పెళ్లి చేసుకోకండి, చేసుకోవద్దు. ఈ 2026లో 26లో కాదు, ఎప్పుడైనా ఒకవేళ 8వ డేట్ వచ్చేటువంటి వారు నెంబర్ 1 వాళ్ళని చేసుకోకండి టోటల్. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. నెంబర్ 8 కానీ లైక్ నెంబర్ 17 కానీ టోటల్ ఉన్నా కూడా కష్టమే, చూసుకోండి. ఇక మిగతా అంకెల వాళ్ళ పరిస్థితి ఏంటి? 2, 3, 4, 5, 6, 7 పర్వాలేదా వాళ్ళకి? అవి పర్వాలేదు, ఇవి ప్రజెంట్ మాత్రం డేంజర్. ఈ 2 డేంజర్ జోన్ లో ఉన్నాయి అంతే. 8, 1. ఒకటి విన్నర్. 1వ తారీఖు జన్మించినటువంటి వారు విన్నరే. కానీ వీరు గనుక 8వ తారీఖు రోజు ఏమైనా పనులు మొదలు పెట్టినా, 17వ తారీఖు ఏమైనా పనులు మొదలు పెట్టినా, మన శనివారం ఏమైనా పనులు మొదలు పెట్టినా, అదే విధంగా 26వ తారీఖు డేట్ కానీ ఏదైనా పనులు మొదలు పెట్టినా, పెళ్లిళ్ళు ఒకవేళ కుదురుతలేవు అని చెప్పి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నెంబరు 8 కానీ 17 కానీ 26 కానీ ఉండేటువంటి పెళ్లి డేట్స్ కూడా పెట్టుకోవద్దు. 2026లో నెంబర్ 8, నెంబర్ 17, 26 అనేటువంటిది 1కి 10 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. శుభం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.